హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసరికల్లా స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, బైపీసీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో జువాలజీలో సర్క్యులేషన్ అనే లెసన్ ఉండిద్ది. ఆ లెసన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫైనల్ ఎగ్జామ్కి వచ్చింది. మొత్తం 2 క్వశ్చన్లు ఉంటాయి. రెండింటిలోంచి ఒక 8 మార్క్స్ అనేది ఫైనల్ ఎగ్జామ్కి వచ్చింది. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ చూసుకుందాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్. మనిషి యొక్క హార్ట్ అనే స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి మన క్వశ్చన్. మీసోడర్మల్ ఆరిజిన్. హార్ట్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయిందంటే మీసోడెర్మ్ నుంచి. ఎక్టోడెర్ము, ఎండోడెర్ము, మీసోడెర్ము ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉంటాయి. బయట సైడ్ ఉంటే ఎక్టోడెర్మ్ అంటారు, లోపల ఉంది కాబట్టి ఎండో అంటారు, మధ్యలో ఉంటే మీసోడెర్మ్ అంటారు. ఈ ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉన్నటువంటి మీసోడెర్మ్ నుంచి హార్ట్ అనేది ఫామ్ అయింది కాబట్టి మీసోడర్మల్ ఆరిజిన్ అని చెప్తా ఉంటారు. థిక్ వాల్డ్ మస్క్యులర్. హార్ట్ యొక్క వాల్ అంటే హార్ట్ యొక్క గోడలనే ఎలాగుంటాయి, మందంగా ఉంటాయి కాబట్టి థిక్ వాల్డ్ అంటారు. అలాగే మస్క్యులర్, మజిల్స్తో ఉండిద్ది. హార్ట్కు ఉండేది మొత్తం కూడా మజిల్స్, కండతో ఉండిద్ది కాబట్టి దీన్ని మస్క్యులర్ అని పిలుస్తూ ఉంటారు. పల్సేటింగ్ ఆర్గాన్. పల్సేటింగ్ అంటే ఏంది, హార్ట్ కొట్టుకునేదని చెబుతూ ఉంటారుగా, అలా హార్ట్ కొట్టుకోవడాన్ని పల్సేటింగ్ అంటారు. ఒకటి కాంట్రాక్షన్ అంటే దగ్గర రావటం, రిలాక్సేషన్ అంటే వెడల్పుగా రావటం, ఇలా జరగటాన్ని పల్సేటింగ్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సిచ్యువేటెడ్ ఇన్ మీడియాస్టినం. సిచ్యువేటెడ్ అంటే ఏ ప్లేస్లో ఉండిద్ది అనేది. మీడియాస్టినం అంటే మిడిల్లో ఉండిద్ది. ఎవరికి మిడిల్లో ఉండిద్ది? 2 లంగ్స్ కూడా మిడిల్లో ఉండిద్ది. ఒకటి రైట్ లంగ్, ఇంకోటి లెఫ్ట్ లంగ్. ఈ రెండింటికి కూడా చెస్ట్ రీజియన్లో ఉన్నటువంటి లంగ్స్కి అంటే ఊపిరితిత్తులకి మధ్యలో ఉండిద్దంట. ఇలా మధ్యలో ఉండడాన్ని మీడియాస్టినం అని చెబుతూ ఉంటారు. నెక్స్ట్ క్లెంచ్డ్ ఫిస్ట్. హార్ట్ అనేది ఎంత ఉండిద్దంట, ఎవరి హార్ట్ అయినా కానీ వాళ్ళ పిడికలు బిగించినప్పుడు ఎంత ఉండిద్దో అంత ఈ పిడికలు బిగించినప్పుడు ఉండే పరిమాణంలో ఉండిద్ది కాబట్టి దాన్ని క్లెంచ్డ్ ఫిస్ట్ అంటారు. పిడికలు అలా బిగిస్తే దాన్ని ఫిస్ట్ అంటారు, క్లెంచ్డ్ ఫిస్ట్. అపెక్స్ స్లైట్లీ టర్న్డ్ లెఫ్ట్. అపెక్స్ అంటే పైభాగం, హార్ట్ యొక్క పైభాగం. స్లైట్లీ అంటే కొంచెం టర్న్ అయ్యిద్దంట. ఏ సైడ్ టర్న్ అయ్యిద్ది? లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యిద్ది. హార్ట్ ఏ సైడ్ ఉండిద్ది అంటే మిడిల్లోనే ఉండిద్ది, కాకపోతే పైభాగం, హార్ట్ యొక్క పైభాగం అనేది కొంచెం లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యిద్ది పైన అనేది, కాబట్టి దీన్ని అపెక్స్ స్లైట్లీ టర్న్డ్ లెఫ్ట్. హార్ట్ కవర్డ్ బై పెరికార్డియం. హార్ట్ను కవర్ చేస్తూ ఒక లేయర్ అనేది ఉండిద్ది, దాన్ని పెరికార్డియం అంటారు. పెరి అంటే రౌండ్గా ఉండిద్ది అని అర్థం, కార్డియం అంటే హార్ట్, హార్ట్కి చుట్టూరుగా ఉండిద్ది కాబట్టి పెరికార్డియం అంటారు. ఈ లేయర్స్ వచ్చేసరికల్లా 2 టైప్స్ ఉంటా ఉండిద్ది. అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం, కార్డియం చుట్టూరుగా హార్ట్ చుట్టూరుగా ఉండే లేయర్ని పెరికార్డియం అంటారు. ఈ పెరికార్డియం లేయర్ 2 టైప్స్ ఉండిద్ది. ఒకటి బయట సైడ్ ఉండేదాన్ని అవుట్ సైడ్ కాబట్టి అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం. ఓ అంటేనే అవుటర్, ఎఫ్ అంటేనే ఫైబ్రస్, పి అంటేనే పెరికార్డియం. సెకండ్ లేయర్ హార్ట్కు దగ్గరగా ఉండేటువంటి లేయర్ని ఇన్నర్ సీరస్ పెరికార్డియం అంటారు. హార్ట్ చుట్టూరుగా లేయర్ ఉండిద్ది, దాన్ని పెరికార్డియం అంటారు. అది 2 టైప్స్ ఉండిద్ది, అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం, ఇన్నర్ సీరస్ పెరికార్డియం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి లేయర్, హార్ట్కు దగ్గరగా ఉన్నటువంటి లేయర్, అది 2 టైప్స్ 2 లేయర్స్ ఉండిద్ది. కనిపించినాక ఒకటే కనిపించినా కానీ ఇది 2 లేయర్స్. ఈ సీరస్ పెరికార్డియం అనేది 2 లేయర్స్. ఇది కూడా మళ్ళీ ఈ 2 లేయర్స్లో కూడా ఒకదాన్నేమో అవుటర్ పెరిటైల్ లేయర్ అని పిలుస్తూ ఉంటారు. సీరస్ పెరికార్డియం మళ్ళీ 2 లేయర్స్ ఉండిద్ది. అవుట్ సైడ్ ఉండేదాన్ని అవుటర్ పెరిటైల్ లేయర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పెరిటైల్ లేయర్ అనేది దేనికి ఫ్యూజ్ అవుతుందంట, అవుటర్లో ఉన్నటువంటి ఫైబ్రస్ పెరికార్డియంకి. లోపల ఉన్నటువంటి పెరిటైల్ లేయర్ అనేది ఫైబ్రస్ పెరికార్డియంతో కలిసిపోద్ది, ఫ్యూజ్ అవ్వటం అంటే కలిసిపోద్ది. అలాగే లోపల ఉన్నటువంటి విజరల్ లేయర్, ఈ విజరల్ లేయర్ అనేది దేనికి అతుక్కునిద్దంట, హార్ట్కి అతుక్కునిద్ది. లోపల ఉన్న లేయర్ ఏమో హార్ట్కి అతుక్కునిద్ది, బయట సైడ్ ఉన్నటువంటి లేయర్ ఏమో ఫైబ్రస్ పెరికార్డియంకి అతుక్కుంటా ఉండిద్ది. ఈ లోపల సైడ్ ఉన్న లేయర్ ఏమైతే అదిర్స్ అంటారు. అదిర్స్ అంటే హార్ట్ సర్ఫేస్కి అతుక్కుపోవడాన్ని అదిర్స్ అంటారు. అదిర్స్ ద హార్ట్ సర్ఫేస్ అంటారు. అలాగే ఈ 2 లేయర్స్కి మధ్యలో కూడా ఒక ఫ్లూయిడ్ ఉండిద్దంట. అవుటర్ సైడ్ ఉన్నటువంటి పెరిటైల్ లేయర్కి, ఇన్నర్ సైడ్ ఉన్నటువంటి విజరల్ లేయర్కి. ఈ 2 లేయర్స్ కూడా మిడిల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఏమంటారు,
పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని పిలుస్తూ ఉంటారు. 2 లేయర్స్ కూడా మిడిల్ ఇక్కడ గీసుకున్నాగా ఈ ఫ్లూయిడ్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఫ్లూయిడ్ పని ఏంటంటే హార్ట్ మీద ఒత్తిడి పడకుండా ఈ 2 లేయర్స్ మధ్య రాపిడ్ జరగకుండా ఉండడం కోసం, అలాగే హార్ట్ మీద ఒత్తిడి పడకుండా ఉండడం కోసం ఉపయోగపడతా ఉంటుంది పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది. దీన్ని ఏమంటారు? రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ 2 లేయర్స్. ఇది అనేది 2 లేయర్స్ మధ్య ఫ్రిక్షన్ అనేది లేకుండా రెడ్యూస్ అంటే తగ్గిస్తూ ఉంటుంది. ఇది దీని యొక్క ఉపయోగం. 2 layers are separated by pericardial fluid, reduce the friction between 2 layers. నెక్స్ట్ వచ్చేసి వాల్ ఆఫ్ ద హార్ట్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇది హార్ట్ అయితే హార్ట్ చుట్టూరుగా ఉండే లేయర్ చెప్పుకున్నాం. ఒక అరటిపండు ఉందనుకోండి, దాని చుట్టూరుగా ఉండే తొక్క లాంటిది ఈ లేయర్స్ అనేవి. ఇప్పుడు అరటిపండుని కట్ చేసినప్పుడు అంటే హార్ట్ని కట్ చేసినావు, ఒకరిని తీసుకొచ్చినావు, వాడి చెస్ట్ రీజన్లో కట్ చేసినావు, హార్ట్ని బయట తీసినావు, హార్ట్ని నిలువుగా కట్ చేసినావు. హార్ట్ని కట్ చేసినప్పుడు ఎన్ని పార్ట్స్ ఉంటాయి? హార్ట్ లోపల హార్ట్ని కట్ చేసినప్పుడు దాని వాల్కి ఇలా హార్ట్ని ఇలా కట్ చేసినప్పుడు దాని వాల్లో ఉండే పార్ట్స్ అనేవి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. అవుటర్ ఎపికార్డియం, ఇక్కడ కనపట్లేదు, ఇక్కడ ఎపికార్డియం అంటారు. అవుటర్ బయట సైడ్ ఉన్నటువంటి లేయర్ని ఎపికార్డియం అంటారు. ఎపి అంటే బయట సైడ్, కార్డియం అంటే హార్ట్లో బయట సైడ్ ఉండేది కాబట్టి. తర్వాత మిడిల్లో మధ్యలో ఉండేటువంటి దాన్ని ఏమంటారు? మయోకార్డియం అంటారు. మయో అంటే మజిల్స్తో ఉండిద్ది, అంటే కండతో ఉండేటువంటి మిడిల్లో ప్లేస్ని మయోకార్డియం అంటారు. ఇది దేంతో ఉండిద్దంట? కార్డియాక్ మజిల్స్తో ఉండేదాన్ని మయోకార్డియం అంటారు. అన్నిటికన్నా లోపల ఎండో అంటే లోపల, ఎక్టో అంటే బయట. ఎండో కాబట్టి ఎవరికి లోపల ఉంది? హార్ట్కు లోపల, కాబట్టి దీన్ని ఎండోకార్డియం అంటారు. హార్ట్కు లోపల సైడ్ ఉంది కాబట్టి ఎండోకార్డియం అంటారు. మొత్తం ఇది ఎలా ఉంటుంది? ఎండోకార్డియం అనేది ఎండోథీలియంతో ఫామ్ అయి ఉంటుంది అంట. ఎండోకార్డియం అనేది ఎండోథీలియంతో ఫామ్ అయ్యింది. హార్ట్ ఒక వాల్స్ అనేవి ఎలా ఉంటుంది? హార్ట్ వాల్ అనేది మొత్తం కూడా అవుటర్ ఎపికార్డియం, మిడిల్ మయోకార్డియం, ఇంటర్ ఎండోకార్డియం. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. హార్ట్ని ఒకరిని తీసుకొచ్చును, వాడిని కట్ చేసి వాడి హార్ట్ బయట తీస్తున్నాం. హార్ట్ బయట తీసిన వెంటనే మన కళ్ళతో చూపిస్తే ఏం కనిపించింది మనకి? హార్ట్ని కట్ చేయలేదు. ఇప్పుడు నార్మల్గా హార్ట్ బయట తీసినావు, ఇలా చేతితో పట్టుకొని చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? కళ్ళతో చూసినప్పుడు ఏమేమి కనిపించింది అంట? ఫస్ట్ హార్ట్లో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. రైట్ ఆట్రియం, లెఫ్ట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. హార్ట్ని ఆర్ట్రియాస్ని పైనుండే రెండింటిని కూడా ఆర్ట్రియాస్ అంటారు, కిందుండే రెండింటిని కూడా వెంట్రికల్స్ అంటారు. ఈ ఆర్ట్రియాస్ని వెంట్రికల్స్ని సపరేట్ చేస్తూ ఉండిద్దంట ఒకటి. ఈ రెండింటిని సపరేట్ చేస్తా ట్రాన్స్ఫర్వ్, డీప్గా ట్రాన్స్ఫర్ గ్రూవ్ ఒకటి ఉండిద్దంట. డీప్గా అంటే బాగా లోతుగా ఉండే, గ్రూవ్ అంటే గాడి. ఒక గాడి అనేది ఆర్ట్రియాస్ని వెంట్రికల్స్ని సపరేట్ చేసిద్దంట. అది ఎలా చేసిద్ది? ట్రాన్స్ఫర్వ్గా. ట్రాన్స్ఫర్వ్ అంటే ఏంది? అడ్డంగా. ఇది హార్ట్ అయితే ఇలా అడ్డంగా గ్రూవ్ అనేది అడ్డంగా కట్ చేస్తూ ఉండిద్దంట. అది కూడా డీప్గా ఉండిద్దంట గ్రూవ్ అనేది. దీన్ని ఏమంటారు? కరోనరీ సల్కస్ అంటారు. మన హార్ట్ని చూసిన వెంటనే హార్ట్లో అడ్డంగా ఒక గాడి ఉండిద్దంట, అది డీప్గా ఉండిద్దంట. దాన్ని ట్రాన్స్ఫర్ గ్రూవ్ అని పిలుస్తూ ఉంటారు. దానికి ఇంకో పేరు ఏంది? కరోనరీ సల్కస్. తర్వాత వెంట్రికల్స్ని రెండింటిని, ఇంతకుముందేమో ఆర్ట్రియాని వెంట్రికల్స్ని సపరేట్ చేసింది, దాని పేరు కరోనరీ సల్కస్. ఇప్పుడు 2 వెంట్రికల్స్ని సపరేట్ చేస్తుంది అంట. రైట్ వెంట్రికల్ని, లెఫ్ట్ వెంట్రికల్ని రెండింటిని సపరేట్ చేస్తా. ఈ పైన నుంచి కిందకుంటే యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ అంటారు. పైన ఉంటేనే యాంటీరియర్, కింద ఉంటే పోస్టీరియర్. యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ దాకా 2 గ్రూవ్స్ ఉంటాయి అంట, ఇలా పై నుంచి కింద దాకా కూడా. ఆ ఎవరెవరు అంటారంట వెంట్రికల్ సపరేట్ చేస్తూ ఉండేది? కరోనరీ ఆర్టరీ అండ్ దీని బ్రాంచెస్. ఈ కరోనరీ ఆర్టరీ, వాటి బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట? 2 వెంట్రికల్స్ని సపరేట్ చేస్తాయంట. ఇవి కూడా ఇవి అంటే లార్జ్డ్, అంటే ఒకే ప్లేస్లో ఉంటాయంట ఇవి. నెక్స్ట్ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి చూసుకుందాం. హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే ఏముంటుంది? హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ హార్ట్ని మనం ఏం చేసినాం? కట్ చేసినాం. హార్ట్ నిలువుగా కట్ చేసినప్పుడు లోపల ఉండే పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఆర్యా అంటే రైట్ ఆర్ట్రియం, అలాగే లెఫ్ట్ ఆర్ట్రియం. పైన ఉండే గదుల్ని ఆర్ట్రియాస్ అంటారు. అవి రైట్ సైడ్ ఉంటే రైట్ ఆర్ట్రియం అంటారు, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఆర్ట్రియం అంటారు. ఏంటంటే రిసీవింగ్ ఛాంబర్స్, స్మాల్ ఛాంబర్స్
అలాగే రిసీవింగ్ ఛాంబర్స్, బాడీలో బ్లడ్ని మొత్తాన్ని రిసీవ్ చేసుకుంటామంటే బాడీ లోపల ఉన్నటువంటి బ్లడ్ని రిసీవ్ చేసుకునే వాటిని ఆర్ట్రియాస్ అని పిలుస్తూ ఉంటారు. ఆర్ట్రియాస్ అనేవి అప్పర్ ఛాంబర్స్, స్మాల్ సైజులో ఉండే వేరే పార్ట్ నుంచి బాడీలో నుంచి రక్తాన్ని తీసుకుంటా ఉంటాయి. వీటిలో చూసుకుంటే లెఫ్ట్ కన్నా కానీ రైట్ ఆర్ట్రియం అనేది లార్జర్గా ఉండిద్ది, లార్జర్ దెన్ ద లెఫ్ట్. రైట్ ఆర్ట్రియం అనేది లెఫ్ట్ ఆర్ట్రియం కంటే కూడా పెద్దగా ఉండిద్ది. నెక్స్ట్ కింద వచ్చేసరికల్లా వెంట్రికిల్స్. వెంట్రికిల్స్ అనేవి ఆర్ట్రియాస్ కంటే వెంట్రికిల్స్ గోడలు అనేవి మందంగా ఉంటాయి. ఆర్ట్రియాస్తో పోల్చుకుంటే వెంట్రికిల్స్ యొక్క గోడలు అనేవి మందంగా ఉంటాయి, ఇటు గోడలు అనేవి. ఎందుకంటే ఇవి బ్లడ్ని పంపింగ్ చేస్తాయి కాబట్టి వీటి గోడలు అనేవి మందంగా ఉంటాయి. ఆర్ట్రియాస్ని రైట్ ఆర్ట్రియా, లెఫ్ట్ ఆర్ట్రియా రెండింటిని కూడా వేరు చేస్తా మధ్యలో ఉండే సెప్టాన్ని ఏమంటారు? ఇంటర్ ఆర్ట్రియల్ సెప్టమ్. ఇంటర్ అంటే మధ్యలో, ఎవరికి మధ్యలో ఉంది? ఆర్ట్రియాకి మధ్యలో ఉంది, దాన్ని ఏమంటారు? సెప్టమ్ అంటారు. కాబట్టి ఇంటర్ అంటేనే మిడిల్లో, ఆర్ట్రియాస్ ఉంది కాబట్టి ఆర్ట్రియల్, దీన్ని ఏమంటారు? సెప్టమ్ అంటారు. కాబట్టి ఇంటర్ ఆర్ట్రియల్ సెప్టమ్ అనేది రైట్ ఆర్ట్రియాని లెఫ్ట్ ఆర్ట్రియాని సపరేట్ చేస్తూ ఉంటుంది. కింద వస్తారు వెంట్రికిల్స్ని, రెండు వెంట్రికిల్స్ని కూడా సపరేట్ చేసేదాన్ని ఏమంటారు? ఇంటర్ కింద ఆర్ట్రియా, ఎక్కడంటే వెంట్రికిల్, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? టూ వెంట్రికిల్స్ని కూడా సపరేట్ చేస్తూ ఉంటుంది ఈ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అనేది. అలాగే ఆర్ట్రియాస్ని వెంట్రికిల్స్ని సపరేట్ చేసేది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, అది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో సపరేట్ చేసేది ఎవరు? డీప్ ట్రాన్స్ఫర్ గ్రూవ్ అనేది కరోనరీ సల్కస్. ఇక్కడ అది మనం చెప్పుకునేది, కట్ చేసినప్పుడు లోపల కట్ చేసినప్పుడు ఎవరు సపరేట్ చేస్తారు అనేది. ఆర్ట్రియాస్ని వెంట్రికిల్స్ని సపరేట్ చేసేదాన్ని ఇంటర్ ఆర్ట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఆర్ట్రియాస్ వెంట్రికులర్కి మధ్యలో ఉండిద్ది కాబట్టి ఇంటర్ ఆర్ట్రియో వెంట్రికులర్ సెప్టమ్. ఈ సెప్టమ్ అనేది ఆర్ట్రియాస్ని వెంట్రికిల్స్ని సపరేట్ చేస్తూ ఉండిద్ది. దీని మీద ఏమంటాయంట? ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్స్. రైట్ ఆర్ట్రియంలో ఉన్నటువంటి బ్లడ్ అనేది రైట్ వెంట్రికిల్స్లోకి రావాలి. అలాగే లెఫ్ట్ ఆర్ట్రియాలో ఉన్నటువంటి బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికిల్కి రావాలి. ఇలా పైనుంచి కిందకి రావాలంటే ఎలా వచ్చింది? ఈ హోల్స్ ద్వారా వచ్చింది. వీటిని ఏమంటారు? రైట్ ఆర్ట్రియంకి రైట్ వెంట్రికిల్కి మిడిల్లో 3 హోల్స్ ఉంటాయంట. వీటిని ఏమంటారు? ట్రైకస్పిడ్ వాల్స్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే లెఫ్ట్ ఆర్ట్రియాకి లెఫ్ట్ వెంట్రికిల్స్కి ఈ రెండింటికి మిడిల్లో కూడా ఈ వాల్, ఈ మిడిల్లో ఉన్నటువంటి సెప్టమ్ మీద ఉన్నటువంటి వాల్స్ ఏమంటారు? బైకస్పిడ్. బై అంటే 2, ట్రై అంటే 3. ట్రై అంటే 3 కాబట్టి ట్రైకస్పిడ్ వాల్, బై అంటే 2 కాబట్టి బైకస్పిడ్ వాల్. ఈ బైకస్పిడ్ వాల్కి ఇంకొక పేరు ఉందంట, ఏమంటారు దాన్ని? మెట్రల్ వాల్. మెట్రల్ వాల్ అన్నా కానీ బైకస్పిడ్ వాల్ అన్నా కానీ రెండు ఒకటి. నెక్స్ట్ ఏం చూసుకుందాం మనం? హార్ట్ని కట్ చేస్తున్నాం, ఏ పార్ట్స్ చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే హార్ట్ లోపలికి బ్లడ్ అనేది బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ దగ్గర ఉన్నటువంటి బ్లడ్ అనేది హార్ట్ లోపలికి అంటే ఆర్ట్రియాస్ లోపలికి రైట్ ఆర్ట్రియంలోకి వచ్చింది. అది ఎలా వచ్చింది? ఫస్ట్ ప్రీకావెల్ వీన్ అనేది ఉండిద్ది. ప్రీకావెల్ వీన్ హార్ట్కు పైన ఉండేదాన్ని ప్రీకావెల్ వీన్ అంటారు, లేదంటే సుపీరియర్ వీనా క్యావా అంటారు. ప్రీకావెల్ వీన్ అనొచ్చు, సుపీరియర్ అంటే పైన ఉండిద్ది కాబట్టి సుపీరియర్ వీనా క్యావా అనొచ్చు. ఈ వీన్ అనేది ఏం చేస్తుందంట? DO2 బ్లడ్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ దగ్గర నుంచి, ఏ పార్ట్స్ నుంచి తెచ్చిందంట? హెడ్ దగ్గర నుంచి 4 limbs, థొరాక్స్. హెడ్ అంటే తల దగ్గర నుంచి, అలాగే 4 limbs అంటే చేతుల దగ్గర నుంచి, థొరాక్స్ అంటే చెస్ట్ రీజియన్ నుంచి. ఈ అన్ని పార్ట్స్ ఇక్కడ దాకా ఈ పార్ట్స్ అన్నిటి నుంచి కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ని హార్ట్లో ఉన్నటువంటి రైట్ ఆర్ట్రియంకి తీసుకొచ్చేది ఎవరంటే ప్రీకావెల్ వీన్. దానికి ఇంకొక పేరు సుపీరియర్ వీనా క్యావా. దీని దగ్గర ఎటువంటి వాల్వ్స్ అనేవి ఏమీ ఉండవంట. అలాగే లోయర్ పార్ట్స్ నుంచి పోస్ట్ క్యావెల్ వీన్ ఉండిద్ది. హార్ట్కి రైట్ ఆర్ట్రియంకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చేది ఇంకొక వీనా క్యావా ఉండిద్దంట. దాని పేరు ఏంది? పోస్ట్ క్యావెల్ వీన్ అనొచ్చు, ఇన్ఫీరియర్ వీనా క్యావా అనొచ్చు. ఇన్ఫీరియర్ కానీ పోస్ట్ క్యావెల్ అని ఎందుకు అంటున్నాం? కింద సైడ్ ఉంది కాబట్టి ఇన్ఫీరియర్ అని పిలుస్తా ఉన్నాం. ఈ వీన్ ఏం చేస్తుందంట? లోయర్ పార్ట్స్ లో ఉన్నటువంటి ఎవరెవరి దగ్గర నుంచి? హైండ్ లిమ్స్ అంటే కాళ్ళ దగ్గర నుంచి కానీ, అబ్డామినల్ ఆర్గాన్స్ పొట్ట దగ్గర ఉన్నటువంటి ఆర్గాన్స్ దగ్గర నుంచి కానీ, కిడ్నీస్ కానీ, ఇంటెస్టిన్స్ కానీ, ఈ ఆర్గాన్స్ దగ్గర నుంచి కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రైట్ ఆర్ట్రియం తీసుకొచ్చేది ఎవడు? పోస్ట్ క్యావెల్ వీన్. ప్రీ క్యావెల్ వీన్ అయితేనేమో
హెడ్, 4 లిమ్స్, థొరాక్స్. అలాగే పోస్ట్ క్యావల్ వీన్ అయితేనేమో లోయర్ లిమ్స్ దగ్గర నుంచి కానీ అబ్డామినల్ ఆర్గాన్స్ దగ్గర కానీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ తీసుకొచ్చింది, రైట్ ఆట్రియం దగ్గర తీసుకొచ్చింది. ఇంకా మూడో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటారా, పోస్ట్ క్యావల్ వీన్ దగ్గర వచ్చేసరికల్లా ఒక వాల్వ్ ఉండిద్దంట. దీన్ని యూస్టాచియన్ వాల్వ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే వాల్వ్ని యూస్టాచియన్ వాల్వ్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు హార్ట్కి మొత్తం 3 లేయర్స్ చెప్పుకున్నాం. అవుటర్ ఎపిడెర్మో, మిడిల్ మయోకార్డియం, ఎండోకార్డియం. మిడిల్లో ఉన్నటువంటి మయోకార్డియం దగ్గర నుంచి హార్ట్కి మిడిల్లో ఉన్నటువంటి మయోకార్డియం దగ్గర నుంచి ఆక్సిజన్ లేని బ్లడ్ని అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ని హార్ట్లోకి తీసుకొచ్చే వాళ్ళు ఒకరు ఉంటారంట. హార్ట్ ఉన్నటువంటి వాల్స్ లోపల మొత్తం 3 వాల్స్ ఉంటాయి. ఇన్నర్ ఎండోకార్డియం, మిడిల్ మయోకార్డియం, అవుటర్ ఎక్టోకార్డియం. ఈ మూడింటిలోంచి మిడిల్లో ఉన్న లేయర్ నుంచి మయోకార్డియం నుంచి CO2 బ్లడ్ని రైట్ ఆర్డియంలోకి తీసుకొచ్చే వాళ్ళు ఒకరు ఉన్నారంట. వాళ్ళ పేరు కరోనరీ సైనస్. ఇంతకుముందు కరోనరీ సల్కస్ చెప్పుకున్నాం, అది వేరు, కరోనరీ సైనస్ వేరు. ఈ కరోనరీ సైనస్ అనేది ఏం చేసిద్దిరా, మయోకార్డియం దగ్గర నుంచి CO2 ఉన్న బ్లడ్ని రైట్ ఆర్డియంలోకి తీసుకొచ్చింది. దీని దగ్గర కూడా ఒక వాల్వ్ ఉండిద్దంట. ఆ వాల్వ్ పేరు ఏంది, వాల్వ్ ఆఫ్ తెబీసియస్. ఈ తెబీసియస్ వాల్వ్ అనేది ఉండిద్దంట దీని దగ్గర. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ పల్మోనరీ వీన్స్. పల్మోనరీ వీన్స్ నార్మల్గా అయితే CO2 బ్లడ్ని తీసుకొచ్చేది వీన్స్. ఆక్సిజన్ లేని బ్లడ్ని అన్ని పార్ట్స్ నుంచి తీసుకొచ్చేది వీన్స్. ఒక ఈ ప్లేస్లో లంగ్స్తో కాంటాక్ట్ ఉన్న దగ్గర మాత్రమే పల్మోనరీ అంటే లంగ్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని తీసుకొచ్చే ఒకే ఒక వీన్స్ పల్మోనరీ వీన్స్. ఈ వీన్స్ ద్వారాగా లంగ్స్ దగ్గర నుంచి ఇక్కడ CO2 బ్లడ్ ఉంది. ఈ CO2 బ్లడ్ లంగ్స్ దగ్గర వీన్స్ ద్వారాగా ఒక లెఫ్ట్ ఆర్టరీలోకి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అనేది వచ్చింది. ఇంకా తర్వాత ఏంటంట ఫోరామెన్ ఓవెల్. ఫోరామెన్ ఓవెల్ అంటే బేబీ అనేది బిడ్డ అనేది తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏమైందంట, హార్ట్కి చిన్న హోల్ ఉండిద్దంట. ఇక్కడ హార్ట్ లోపల 2 ఆర్టరీస్కి, రైట్ ఆర్టరీయంకి అలాగే లెఫ్ట్ ఆర్టరీయంకి రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి ఇంటర్ ఆర్టరియల్ సెప్టమ్ మీద చిన్న హోల్ ఉండిద్దంట. ఆ హోల్ ఎప్పుడు ఉండిద్దంట, ఆ బొక్క అనేది తల్లి కడుపులో బేబీ ఉన్నప్పుడు ఉండిద్దంట. డైరెక్ట్గా ఈ పోస్ట్ క్యావల్ వీన్ ద్వారా వచ్చినటువంటి డియాక్సినేటెడ్ బ్లడ్ అనేది తల్లి కడుపులో ఉన్న ఒక బేబీకి ఈ సెప్టంలో ఉన్నటువంటి ఫోరామెన్ ఓవెల్ ద్వారా ఈ యూస్టాచియన్ వాల్ అనేది డైరెక్ట్గా బ్లడ్ మొత్తాన్ని, డియాక్సినేటెడ్ బ్లడ్ మొత్తాన్ని పోస్ట్ క్యావల్ వీన్ ద్వారాగా లెఫ్ట్ ఆర్టరీయంలో పంపించిందంట. లెఫ్ట్ ఆర్టరీయం దేని ద్వారా పంపించింది, ఫోరామెన్ ఓవెల్ ద్వారాగా. ఈ ఫోరామెన్ ఓవెల్ ద్వారా ఎప్పుడు పంపించింది, తల్లి కడుపులో ఉన్నప్పుడు పంపిస్తూ ఉండిద్దంట. ఎప్పుడైతే డెలివరీ అయిందో, డెలివరీ అయిన తర్వాత బేబీ యొక్క లంగ్స్ అనేవి ఫంక్షనింగ్ ఎప్పుడైతే మనం బొడ్డు తాడు కట్ చేస్తారు డెలివరీ అయిన తర్వాత, ఆ బొడ్డు తాడు కట్ చేసిన తర్వాత బేబీ యొక్క లంగ్స్ అనేవి ఊపిరితిత్తులు అనేవి పనిచేయడం స్టార్ట్ అయిన తర్వాత ఈ హోల్ అనేది మూసుకుపోద్దంట. ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ మూసుకుపోయింది. ఇలా ఈ హోల్ 2 ఆర్టరీస్ మధ్య ఉన్న హోల్ మూసుకుపోవటాన్ని ఏమంటారు, ఫోసా ఓవాలిస్ అంటారు. హోల్ ఉంటేనే ఫోరామెన్ ఓవెల్, హోల్ మూసుకుపోతేనే ఫోసా ఓవాలిస్ అంటారు. కొంతమంది పిల్లలు ఏమైంది, కడుపు యొక్క గుండెలో బొక్కందని చెబుతా ఉంటారు, కంప్లీట్గా క్లోజ్ అవ్వదు. అలా కంప్లీట్గా క్లోజ్ అవ్వకపోతే దాన్ని పేటెంట్ ఫోరామెన్ అని పిలుస్తూ ఉంటారు. కంప్లీట్గా క్లోజ్ అవుతేనే ఫోసా ఓవాలిస్, అలాగే క్లోజ్ అవ్వకపోతేనే పేటెంట్ ఫోరామెన్, అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు అయితేనే ఫోరామెన్ ఓవెల్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వెంట్రికల్స్ చూసుకుందాం. వెంట్రికల్స్లో ఏంటంటే ఇక్కడ కరెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎక్కడ స్టార్ట్ అయ్యిందంట, ఇక్కడ పేస్ మేకర్ అనేది ఉండిద్దంట. పేస్ మేకర్ నోడల్ టిష్యూ, హార్ట్ మొత్తం కూడా నోడల్ టిష్యూ ఉండిద్ది. ఆ నోడల్ టిష్యూలో ఒక చిన్న ముక్కను తీసుకున్నాం, ప్యాచ్ ఆఫ్ ముక్కను తీసుకున్నాం. ఈ ప్యాచ్ ఆఫ్ ముక్కను ఏమంటారు, దీన్ని సైనో ఆర్టరియల్ నోడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉండిద్దంట, రైట్ ఆర్టరియంలో అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఆర్టరియం, అప్పర్ కార్నర్లో ఉండిద్దంట. ప్రీ క్యావల్ వీన్కి రైట్ సైడ్లో ఉండిద్ది రైట్ ఆర్టరియంలో. ఇది ఏం చేస్తుందంట, సైనో ఆర్టరియల్ నోడ్ అనేది కరెంటుని జనరేట్ చేస్తుంది. మనకి ఏదైనా మిషన్ పని చేయాలంటే ఏం కావాలి, కరెంట్ కావాలి. అలాగే ఈ హార్ట్ పని చేయాలన్నా కానీ కరెంట్ కావాలి. ఈ కరెంట్ ఏం చేస్తుందంట, ఇక్కడ నుండి జనరేట్ అయిన కరెంటు SAN దగ్గర నుంచి AVN దగ్గరకు వచ్చింది. ఇది కరెంట్ని జనరేట్ చేస్తుంది. ఎలా జనరేట్ చేస్తుంది, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ స్టిమ్యుల్స్, ఎవరి ప్రమేయం లేకుండా అదే ఓన్గా కరెంట్ని జనరేట్ చేస్తుంది అంట. అది ఓన్గా కరెంట్ని జనరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని పేస్ మేకర్ అంటారు. 2 మార్క్స్ క్వశ్చన్ అది పేస్ మేకర్ అనేది. ఇక్కడ జనరేట్ అయిన కరెంట్ అనేది ఎక్కడికి వచ్చింది, AVN దగ్గరికి.
ఆర్టరీ వెంట్రికల్ నోడ్ దగ్గరికి కరెంట్ అనేది వచ్చింది. ఇక్కడికి ఏంటంటే ఆర్టరీస్ దగ్గర కరెంట్ ఉంటే ఆర్టరీస్ కాంట్రాక్ట్ అవుతాయి, అలాగే వెంట్రికల్స్ దగ్గర ఉంటే వెంట్రికల్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏవి ఎస్ఐఎన్ కానీ ఏవిఎన్ కానీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆర్టీఎస్ దగ్గర ఉంది కాబట్టి ఆర్టీఎస్ కాంటాక్ట్ అవుతుంది. ఆర్టీఎస్ దగ్గర నుంచి వెంట్రికల్ కరెంట్ వెళ్ళాలి. ఎలా వెళ్ళిద్దంట, ఈ ద్వారా ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు, ఆర్టీఎస్ కి వెంట్రికల్ కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు, ఈ బండిల్ని ఏవి బండిల్ అని పిలుస్తూ ఉంటారు. ఆర్టీఎస్ కి వెంట్రికల్స్ కి మధ్యలో ఉన్నదాన్ని ఏవి బండిల్ అంటారు, లేదంటే బండిల్ ఆఫ్ ఫిజ్ అంటారు. ఈ బండిల్ ఆఫ్ ఫిజ్ ద్వారాగా ఏమైంది, కరెంట్ అనేది కిందకు వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంట, సపరేట్ అయిపోతాయి అంట. కొన్ని రైట్ సైడ్ కి ఈ బండిల్ ఆఫ్ ఫిజ్ బ్రాంచెస్ అనేవి కొన్ని లెఫ్ట్ సైడ్ కి కొన్ని రైట్ సైడ్ కి సపరేట్ అవుతాయి అంట. ఇలా సపరేట్ కావటాన్ని ఏమంటారు, అయినటిని పర్కింజే ఫైబర్స్ అంటారు. ఈ సపరేట్ అయినట్టు పర్కింజే ఫైబర్స్ అంటారు. ఈ వెంట్రికల్స్ ఈ గోర్లు అనేవి కొన్ని ఎత్తుగా ఇలా ఉంటాయి అంట, పైకి కిందకి మస్కులర్ రిడ్జెస్ ఉంటాయి, మజిల్స్ తో ఉన్నటువంటి రిడ్జెస్ ఉంటాయి. ఇలా మజిల్స్ తో ఉన్నటువంటి రిడ్జెస్ ఉంటాయి, గట్టులు లెక్క ఉంటాయి. వాటిని కాలంనే కార్నే అంటారు. వాటికి ఇంకో పేరు ట్రైబెక్కలే కార్నే అంటారు. ఈ మస్కులర్ రిడ్జెస్ కొన్ని ఎలా ఉంటాయంట, కోన్ షేప్ లో, ఇవి చూడండి కోన్ షేప్ లో పెద్దగా ఉంటాయి. ఈ కోన్ షేప్ లో ఉండేటనే అంటారు పాపులరీ మజిల్స్ అంటారు. ఈ మొత్తం మస్కులర్ రిడ్జెస్ నేమో కాలునే కార్నే అంటారు. వాటిల్లో పెద్దగా కోన్ షేప్ లో ఉండే వాటిని అంటారు పాపులరీ మజిల్స్ అంటారు. ఈ పాపులరీ మజిల్స్ ని అలాగే ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్ని, ఇది బైకస్పిడ్ ఇది ట్రైకస్పిడ్, ఈ వాల్వ్స్ ని మిడిల్ లో చూడండి, వీటిని ఏమంటారు కార్డే టెండనే, లేదంటే హార్ట్ స్ట్రింగ్స్ కానీ కార్డే టెండనే కానీ. వీటి పని ఏంటంటే ఈ ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాళ్ళని అలాగే ఈ పాపులరీ మజిల్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది యూజ్ ఏంటంటే ఎప్పుడైతే వెంట్రికల్స్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోకుండా ఆఫ్ చేస్తూ ఉంటుంది, దానికోసమని యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికల్లా ఇక్కడ వెంట్రికల్స్ దగ్గర నుంచి ఎవరెవరు స్టార్ట్ అవుతారంట, ఒకటి పల్మనరీ ఆర్చ్, రెండు సిస్టమిక్ ఆర్చ్. పల్మనరీ ఆర్చ్ ఏమో రైట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ ని లంగ్స్ తీసుకెళ్ళింది. సిస్టమిక్ ఆర్చ్ ఏమో లెఫ్ట్ వెంట్రికల్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని బాడీ పార్ట్స్ కి తీసుకెళ్ళింది. వీటి దగ్గర ఏంటంటే ఇది పల్మనరీ ఆర్చ్ అనేది రైట్ వెంట్రికల్ లో లెఫ్ట్ అప్పర్ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్దంట. ఇక్కడ ఉండే వాల్వ్ ఏమంటారు, పల్మనరీ వాల్వ్ అంటారు. దీని దగ్గర ఉండే వాల్వ్ ని పల్మనరీ వాల్వ్ అంటారు. అలా సిస్టమిక్ ఆర్చ్ దగ్గర ఉండే వాటిని సిస్టమిక్ వాల్వ్ అని పిలుస్తూ ఉంటారు. మొత్తానికి ఈ హార్ట్ దగ్గర ఉన్నటువంటి పేస్ మేకర్ అనేది 0.6 సెకండ్కి ఒకసారి కరెంటుని జనరేట్ చేస్తుందంట. హార్ట్లో కరెంటుని ప్రతి 0.6 సెకండ్కి ఒకసారి జనరేట్ చేస్తుంది. మొత్తం నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 0.6 నుంచి అంటే 100 టైమ్స్ ఒక నిమిషానికి వచ్చి 60 సార్లు కరెంట్ని జనరేట్ చేస్తుంది ఫేస్ మేకర్ అనేది. నార్మల్గా హార్ట్ ఎన్ని సార్లు నిమిషానికి బీట్ చేస్తూ ఉంటుంది, 70 to 80 టైమ్స్ అనేవి బీటింగ్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా తీసుకుంటే 72 టైమ్స్ అనేది, 70 నుంచి 80 ఉండొచ్చు, కొంతమందిలో 70 నుంచి 80 మధ్యలో ఉంటుంది, 72 అనేది నార్మల్గా ఉంటుంది. ఇది టోటల్ క్వశ్చన్ మొత్తం కూడా స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్కి ఈ క్వశ్చన్ మొత్తం రాయాలి. ఇది మన డయాగ్రామ్ చూసుకున్న తర్వాత సింపుల్గా అయిపోతుంది.